గూడూరు పట్టణంలో స్వచ్ఛ భారత్ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు వార్డులు, వీధులను ప్రజాప్రతినిధులు, సిబ్బంది కలిసి శుభ్రం చేస్తున్నారు. రెండో పట్టణ పరిధిలోని అన్నంగి బాబురావు పార్కులో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ సిబ్బందితో కలిసి స్వచ్ఛ గూడూరు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ గూడూరులో భాగంగా సోమవారం పట్టణంలోని పార్కులను శుభ్రం చేశారు. పురపాలక సంఘం పరిధిలోని సివిసి పార్క్, అన్నంగి బాబురావు పార్కులను పారిశుద్ధ్య సిబ్బంది పరిశుభ్రం చేశారు. రెండో పట్టణ పరిధిలోని అన్నంగి బాబురావు పార్కులో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ సిబ్బందితో కలిసి స్వచ్ఛ గూడూరు కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. పార్కులో పెరిగి ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం ఆమె చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ స్వచ్ఛ గూడూరుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మోదకొండ, కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య, బాలిబోయిన రమేష్, టీడీపీ నాయకులు నరసరాజు పాల్గొన్నారు. చెట్లు కూడా తీసి అన్న 2 పార్కులు ఎన్టీఆర్ సరిహద్దు కాలేజీ 2 పార్కులు మనకు ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కమిషనరు చైర్పర్సన్ గారి ఆదేశాల మేరకు సిసి పార్కులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈరోజు ఈ సిసి పార్కులో చెట్లు కానీ, ఈ వేస్ట్ కంకర కానీ, వచ్చిన రాయ రప్ప కానీ, ఈదులు శుభ్రం బ్రషింగ్ మొత్తం పెట్టాము. అంతా దున్నిచ్చి అంతా శుభ్రం అయిపోయింది. దాన్ని రాళ్ళు ఏరంతా ఏరేసి ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం భాగంగా మాలన్ నగర్లోని అన్నంగి బాబురావు పార్కులో క్లీన్ చేసి మా చైర్మన్, కమిషనరు 24వ చెంచురామయ్య, మా నరసరాజు ఆధ్వర్యంలో క్లీన్ చేయడం జరిగింది. పిచ్చి మొక్కలను మా కమిషనర్ ఆధ్వర్యంలో, మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో తొలగించి నీట్గా చేయడం జరిగింది. ముఖ్యంగా చుట్టుపక్కల పరిసరాలు చెప్పడం అంటే వాళ్ళు ఏంటంటే తిన్న ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్ సీసాలు అన్ని పార్కులు వేస్తున్నారు. ఈరోజు మేము క్లీన్ చేసాం కాబట్టి ఇదే విధంగా నెక్స్ట్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు స్వచ్ఛ భారత్ అంటే ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ అనేది అన్ని దగ్గర చేస్తున్నారు. అదేవిధంగా మన చైర్మన్ గారు మన గూడూరు పట్టణాన్ని స్వచ్ఛ గూడూరుగా తీర్చిదిద్దాలనేటువంటి ఆంక్షతో అన్ని వార్డులకి, అన్ని ఏరియాల్లో డెవలప్ చేయాలని ఆంక్షతో అందరి దగ్గరికి అంటే ప్రతి మన గూడూరు మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా అంటే స్వచ్ఛ గూడూరుగా ఉండాలనేటువంటి ఆశయంతో అక్క పనిచేస్తున్నారు. అదేవిధంగానే మేమందరం కూడా అక్కకి సపోర్ట్ చేసి ప్రతి మన గూడూరుని స్వచ్ఛ గూడూరుగా తీర్చిదిద్దామని చెప్పని అక్కకి మేమంతా సపోర్ట్ చేస్తామని చెప్పని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాల్యనగర్ అన్నం బాబురావు పార్కులో
ఇక్కడ ఈ పెరిగిపోయిన పిచ్చి మొక్కలందరినీ అన్నింటినీ తీయించడం జరిగింది. ఇక్కడ ఒక మొదట్లో చూస్తే ఒక అడవిలాగా ఉండేది. చుట్టుపక్కల ప్రజలైతేనేమి కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు కూడా ఇక్కడ చేస్తున్నట్టు మా దృష్టికి కూడా వచ్చింది. దాన్ని పురస్కరించుకొని ఈ పార్కులో పెరిగిపోయిన పిచ్చి మొక్కల్ని చెత్త చెదాలని అంతా పూర్తిగా తొలగించడం జరిగింది. తర్వాత ఈ పార్కుని పిల్లలు ఆడుకునే విధంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే దీంట్లో భాగంగా ఈరోజు నాలుగో రోజు పార్కులు అన్నీ క్లీన్ చేసే కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రైలు అవతల ఉండే 2 పార్కులు ప్లస్ ట్యాంకుల దగ్గర అంతా క్లీన్ చేసేదానికి సిబ్బంది అందరూ వచ్చున్నారు. ఇక్కడ చాలా పిచ్చి మొక్కలతో చేరి ఎవరు వచ్చి ఇక్కడ కూర్చునే వాతావరణం కూడా కనిపించలేదు. ఇప్పుడు అందరం కలిసి నీట్గా క్లీన్గా చేస్తున్నాము. ఇంకా అందరూ వచ్చి ఇక్కడ హాయిగా ఈ చెట్ల గాలి పీల్చుకునేటట్టు మంచి గాలి పీల్చుకొని ఆరోగ్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ విధంగా నెలకొకసారి స్కూల్ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసి, అంటే మొన్న చెప్పారు వారానికి 2 రోజులు శ్రమదానం చేస్తాము అని ప్రతిజ్ఞ చేయించారు. కాబట్టి కనీసం వారానికి 1 గంట అయినా ఇక్కడికి వచ్చి ఆ పిల్లలు ఆడుకున్నా కూడా అందరూ నడుస్తూ ఉంటే కూడా ఈ పిచ్చి మొక్కలు అవి మొలవకుండా కొంచెం పార్కు కళకళలాడుతుంటుంది. కాబట్టి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆడిపించే విధంగా చేయాలని అనుకుంటా ఉన్నాము. ఈరోజు ఇంకా సివిసి పార్కు అక్కడ కూడా కొంతమంది సిబ్బంది అందరూ కలిసి మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కలిసి అక్కడ సివిసి పార్కు కూడా క్లీన్ చేశారు. ఇక్కడ ఈ అన్నంగి బాబురావు పార్కు ప్లస్ వాటర్ ట్యాంకు, ఇంకొకటి వచ్చి పార్క్ పేరు ఏంటి నగర పార్కు, ఇవన్నీ క్లీన్ చేసాము. అన్నీ కళకళలాడేటట్టు చేయాలని అందరూ హ్యాపీగా ఈ పార్కుల్లో వచ్చి కూర్చుంటే మనస్సు ఆనందంగా ఉంటుంది. కాబట్టి పిల్లలతోటి కొంచెం సేపు గడిపేటట్లుగా చేయాలని ఇక్కడంతా ఈ ఉయ్యాల జారుడు బండ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మరమ్మతులు చేయించడమా లేదంటే వాటి స్థానంలో కొత్త ఏర్పాటు చేసైనా పిల్లలు ఆడుకునే విధంగా చేయాలి.